హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా అండి నేను చూపించబోయే ప్లేస్. చాలా బాగుందండి. మన ఇండియాలోనే అతిపెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అంటండి. మన బెంగళూరులోనే ఉంది. బెంగళూరులో యలహంక అనే ప్లేస్లో దీన్ని కట్టారండి. దీన్ని ఎంత బాగా డిజైన్ చేశారంటే చాలా బాగుందండి. ఇది మనకు వేరే కంట్రీస్లలో ఉంటుంది కదండి, మన సింగపూర్, మలేషియా, దుబాయ్ అలా ప్లాన్ చేసి ఇక్కడ కట్టారండి. లోపల అలా ఉంటుందన్నమాట లైట్లతోటి. ఇంకా మనం ఎక్కడికో సింగపూర్, దుబాయ్ అయితే వెళ్ళలేము కదండి, మన దగ్గరలో ఉన్నవారినే మనం చూసేద్దాం కదండి. చూడండి ఎంత బాగుందో. మన బెంగళూరులోనే ఉంది. ఎవరైనా మన బెంగళూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే తప్పకుండా ఒకసారి విజిట్ అవ్వండి. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి వాటర్ డాన్సింగ్ మంచిగా ఉంది కదా. దీన్ని కొంచెం నైట్ అయితే లైట్లు వేస్తారండి, చాలా బాగుంటుంది. నేను వెళ్ళిన టైంకి ఇంకా లైట్లు వేయలేదు, నేను ఎండింగ్లో వేసానండి ఆ లైట్స్ డాన్సింగ్ది. చూడండి తప్పకుండా. చూసారా ఎంత బాగా కట్టారో. ఇది జస్ట్ ముందల ఒక బస్ లాగా కట్టి దాని నేమ్ వేసారండి, షాపింగ్ మాల్ నేము. చాలా బాగుంది కదా. ఇక్కడ ఏదో ఆఫర్స్ నడుస్తున్నాయండి, అంటే 50%, 70% షాపింగ్ చేసే వాళ్ళకి. చాలా బాగుంది నిజంగా అండి. ఎంత పెద్ద ప్లేస్ అంటే అంత బాగుంది అసలు, నేను మాటల్లో చెప్పలేనండి. ఇంకా మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి పల్లెటూరులో తిరిగి ఇవన్నీ ఒకేసారి చూసారు కదా, మనం ఎలా ఉంటామండి, ఆశ్చర్యం కదా. నిజంగా నేనైతే ఆశ్చర్యానికి లోనయ్యానండి. ఎలాగో వేరే కంట్రీస్కి వెళ్ళేసి చూడలేము, అలాంటిది అదేదో ఇక్కడే ఉంది కదా చూసేద్దాము. ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదండి, మనం నార్మల్గా వెళ్ళేసి చూసేసి రావచ్చు. ఎక్కడైనా ప్రశాంతంగా మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు తిరగవచ్చు, కూర్చొని రావచ్చు అండి. ఎంట్రీ టికెట్స్ అలాంటిది ఏం లేదు కదా. చూసారా లైట్లు ఎంత బాగున్నాయో. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ లైట్లను వాడారండి ఈ షాపింగ్ మాల్లో. రోలెక్స్ వాచ్ అంటండి. దీన్ని నేను సినిమాలలో చూడడమే తప్ప రియల్గా చూడలేదండి. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో చూశాను. సరే, ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది చూసుకోవచ్చు అనమాట, ఏ ఫ్లోర్కు ఎక్కడ అనేది. చూసారా ఎంత రిచ్గా ఉంటే. లగ్జరీ అండి, లగ్జరీ అని అంటారు కదా, లగ్జరీ లైఫ్, లగ్జరీ అని. ఆ లగ్జరీ ఇక్కడ నేను చూశానండి. ఈవెన్ చూసారా కేఫ్, ఓన్లీ ఛాయ్ తాగడానికి ఎంత రిచ్గా ఉందో ఈ కేఫ్. దీని డిజైన్ అయితే ఎంత బాగుందంటండి, నిజంగా నేను మాటలతో చెప్పలేనండి. అంత పెద్ద షాపింగ్ మాల్ చాలా బాగుందండి. మీ అందరికీ నిజంగా అని మాటల్లో చెప్పలేను. మీరు నా వీడియోని పూర్తిగా చూడండి, మీకు కూడా కనిపిస్తుంది ఎంత బాగుందనేది. స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. అండ్ ఈ లైట్స్ని మనం ఇంకో స్టెప్కి వెళ్తే మనకు చేతికి అందే విధంగానే అనిపిస్తుందండి, కానీ మన చేతికి అందదు, అంత బాగుంటాయి అవి లైట్స్. కొంచెం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు నేను అది కూడా చూపిస్తాను. ఫ్లోర్కి వెరైటీ లైట్స్ పెట్టారండి. ఇది వచ్చేసి డౌన్ అండి, గ్రౌండ్ కదా. ఎంత బాగున్నాయి ట్రీస్, మధ్యలో ప్లానింగ్. చూసారా ఎంత బాగుందో. నిజంగా అండి, ఒక్కసారైనా ఈ బెంగళూరులో ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ అవ్వండి, చాలా బాగుంది. అంటే ఇంకా ఎంట్రీ టికెట్స్ లాంటివి ఏమి ఉండవండి షాపింగ్ మాల్లలో. మనం ఎవరైనా వెళ్ళొచ్చు, చూడవచ్చు, రావచ్చు. మూవీస్ ఆడతాయి, షాపింగ్ చేసుకోవచ్చు, ఫుడ్ ఉంటుంది, తినేసి మనం ఇంకా. దీంట్లో మాత్రం ఫుడ్ మనం కొనలేమండి, అంత కాస్ట్ ఉన్నాయన్నమాట. నిజంగా లగ్జరీ అంటే లగ్జరీ వాళ్ళే కొంటారో ఏమో, అంత కాస్ట్ అనమాట. నేను ఒక ఐస్ క్రీమ్ అండి, ఒక ఐస్ క్రీమ్ కాస్ట్ వచ్చేసి మాకైతే 300 చెప్పారండి. ఉట్టి కోన్ ఐస్ క్రీమ్ అండి, మనం పైన ఇట్లా గంటతో తీసి పెడతారు కదా ఐస్ క్రీమ్. చూసారా వాటరు ఎంత బాగుందో అండి ఇదైతే. దీన్ని నెక్స్ట్ స్టెప్కి వెళ్తే వాటరు మనం చేతితో తాకొచ్చు, కానీ అక్కడ నో ఎంట్రీ అని పెట్టారండి. అంత బాగుంది, నేను కింద నుంచే తీసాను. ఇంకా అసలు చూడండి ఎంత పెద్ద ప్లేసు. దీన్ని చూసారండి, మనకి ఎంతో గ్లోబల్ లాగా డిజైన్ అనుకుంటున్నారా? కాదండి, ఇది వచ్చి ఒక రెస్టారెంట్. చాలా బాగుంది కదా, భలే డిజైన్ చేశారు. లోపల కూర్చొని మంచిగా సమోసాలు, టీలు తాగుతారు. బాగుంది కదా. మన వరకు మన నేత్రానందం అండి, చూసుకుంటూ పోతూనే ఉండాలి. ఎందుకంటే అంత ఒక కాఫీకి 500 ఏం పెడతామండి మనం, చెప్పండి, పెట్టలేం కదా. 20 రూపాయల ప్యాకెట్ తెచ్చుకొని మనం చాయ్ పెట్టుకొని తాగే వాళ్ళము, 500 పెట్టి కాఫీ తాగుతామా? తాగలేం కదండి. అందుకే ఏదో జోక్ చేశానండి. ఉన్నవాళ్ళు తాగుతారు, లేని వాళ్ళ గురించి అంటే మేము మా దగ్గర లేదు కాబట్టి నేను చెప్తున్నానండి. చూసారా బాగుంది. ఇక్కడ మనం ఏదన్నా ఎక్కడికి వెళ్ళాలని చెక్ చేసుకోవచ్చు అండి. కారు అనేది ద ప్రైజ్ అంట.
ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి మనం ఎక్కడికి వెళ్ళాలి. మా పిల్లలు గేమ్స్ అని అడుగుతుంటే వాళ్ళ నాన్న చెక్ చేస్తాడండి ఎక్కడుంది, ఏ ఫ్లోర్లో ఉందనేసి. ఫైనల్ లాస్ట్ ఫ్లోర్లో ఉందండి. మేము ఇంకా ఎంత తిరిగినా ఇంకా అయిపోవట్లేదండి, అంత పొడుగుంది షాపింగ్ మాల్. ఇది వచ్చేసి నాకు దయచేసి స్కిప్ చేయకండి, ఇదేంటి వీడియో ఎలా ఉందనేసి. ఈ లైట్ల కోసం మాత్రం నేను షార్ట్ వీడియోలాగా తీసానండి. లైట్లు ఇట్లా పొడుగ్గా ఇలా పెట్టారు కదా, ఫుల్ వీడియో తీస్తే ఇట్లా సగం వరకే వచ్చిందండి, అది సరిగ్గా కనిపించట్లేదు. అందుకే నేను షార్ట్ వీడియోలాగా తీసాను. ఇంకా తర్వాత ఇప్పుడు ఎడిట్ చేసే టైంకి నాకు అయ్యో షార్ట్ వీడియోలాగా వచ్చేసింది అనుకున్నాం. కానీ బాగుందండి నిజంగా. అసలు చూడసారా లిఫ్టులు, ప్రతి దానికి ఎక్స్కలేటర్స్ ఉన్నాయండి, ప్రతి అడుగు ఉన్నాయి. మనం నడవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎస్కలేటర్లో అదే అటు ఎక్కొచ్చు, ఇటు దిగొచ్చు, ఇటు ఎక్కొచ్చు, అటు దిగొచ్చు. చాలా బాగుందండి. మీరు కూడా ఒక్కసారైనా తప్పకుండా విజిట్ అవ్వండి. మనం ఎలాగో వేరే దేశానికి వెళ్ళి చూడలేము కదండి, ఉన్న దగ్గరే మనం హాయిగా చూసేసుకోవచ్చు కదా. ఫ్రీగా ఉన్న టైంలో తప్పకుండా చూడండి కదా. ఇంకా చూసేసి నిదానంగా మేము ప్రతి ఫ్లోర్కి చెక్ చేసుకుంటున్నామండి ఎలా వెళ్ళాలి. చూసారా, ఇంకా ఫైనల్కి వెళ్ళిన తర్వాత దాని అవుట్పుట్ అనేది ఎలా ఉందనేది ఎంత బాగుంది కదండి. నిజంగా నేను మాటలతో చెప్పలేనండి, అంత బాగుంది షాపింగ్ కాంప్లెక్స్ మాత్రం. ఇంకా మీరు కూడా చూసేయండి నాతో పాటు, చాలా 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 బాగుంది. ఇంకా తిరిగి మాకు చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి, అంత పెద్దగా ఉంది. అంటే తిరగడం అంటే మామూలుగా ప్రతి షాప్ని చూడడానికి వెళ్ళాలి కదా, అలా అన్నాను అనమాట. ఇది కూడా వచ్చేసి షార్ట్ పడిందండి, లైట్ల కోసం తీసాను అలా నేను. బాగుంది కదా. ఇంకా చూడండి, ఇంకా పిల్లలు ఇంకా వెళ్దాం పదా, గేమ్స్ దగ్గరికి వెళ్దాం పదా అనేసి అడుగుతున్నారు. ఇంకా పిల్లలను తీసుకొని గేమ్స్ దగ్గరికి వెళ్ళామండి. ఇంకా ఫ్లోర్ చూసుకుంటూ వెళ్ళాను, చాలా బాగుంది. చూడండి ఇంకా లైట్స్ ఎంత బాగున్నాయో. అదే నేను చెప్పాను కదండి స్టార్టింగ్లో, ఇవి మన చేతికి తగిలే విధంగా ఉంటాయి అనేసి. గాల్లో తేలాడుతున్నాయి కదా మనకు, అవి అసలు చిన్న దారాలు కూడా ఉంటాయండి వాటికి, అవి మనకు కనిపించట్లేవు కదా. ఎంత బాగుందో. ఇలాంటి లైట్స్ ఫ్లోర్కి డిఫరెంట్ టైప్లో ఉన్నాయండి. ఇంకా నేను చాలా మిస్ అయిపోయానండి, ఎందుకంటే అప్పటికే నాకు నేను ఉండేది చాలా లాంగ్ కదా, బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అది కాక మళ్ళీ సాటర్డే సండే రోజు ఈ ట్రాఫిక్లో నుంచి మనం ఎక్కడ బయటపడతాం రా బాబు అనేసి నాకు వీలైనంత వరకు నేను కవర్ చేసుకొని వీడియో తీసుకొని నెక్స్ట్ వెళ్ళిపోయానండి. ఇక్కడ బ్యూటీషియన్ది ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి, బాగుంది కదా అని వీడియో తీశాను. చాలా బాగా చెప్తుందండి. నన్ను కూడా వెళ్ళి కూర్చోమన్నారు, వద్దులేండి నేను జస్ట్ వీడియో తీసుకుంటారని చెప్పాను. ఓకే అన్నారు. బాగుంది కదా, ఎంత బాగుందంటే అసలు చూడండి, లైట్స్ రకరకాల లైట్స్ పెట్టారండి. ఇవైతే కిందికి ఏలాడుతున్నట్టే ఉండే, పక్కన మనం ఇలా మన చేతికి అందితే అందేలాగానే అనిపిస్తుంది, కానీ అందవండి, అంత బాగున్నాయి కదా. చాలా బాగుందండి. ఇంకా ముందు చూసుకుంటూ చిన్నగా నడుచుకుంటూ వెళ్ళామండి. మీరు నాతో పాటు చూడండి, బాగుంది కదా. ఇంకా నేను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. ఇంక ఇట్లా ఇక్కడికి వచ్చేస్తే శాంసంగ్ లేటెస్ట్ వర్షన్ అంట. ఇవి వచ్చేసి 1,30,000 చెప్పిందండి. వాయమ్మో అంత మనం పెడతాంలే అనేసి వెళ్ళిపోయినామండి. ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. చూసారా ఎంత బాగుందో, ఎంత లగ్జరీదో అండి హోటల్ ఇది. మళ్ళీ ఇల్లు తినాలంటే ఇక ఎంత అవుతుందో చెప్పండి మీరే. ఇక చూసారా మనలాంటి వాళ్ళు ఫోటోలు దిగేసి నిదానంగా చూసి వెళ్తున్నారు. ఇక్కడ పక్క సైడ్ కూడా నేను మన వైట్ ఫీల్డ్లో ఉన్న ఫీనిక్స్ మాల్కి వెళ్ళాను కదండి. అక్కడ మనకు నార్మల్గా 300-400లో ఓకే మనం తినగలిగేంత వచ్చేస్తుందండి. ఇక్కడ మాత్రం ఒక్కొక్కటి 500, 600, 700 అట్లా ఉందండి, చిన్న డబ్బాలో కూడా ఫుడ్డు. అందుకే మేము ఏం ఆర్డర్ చేసుకోలేదు. పిల్లలకు ఐస్ క్రీమ్ అడిగితేనే 300 చెప్పాడండి. ఇంకేం కొంటాం చెప్పండి మనలాంటి వాళ్ళం. ఇంకా బయటికి వెళ్తే 10 ఐస్ క్రీమ్ తినొచ్చులేరా, ఇంకా 200తో ఇంటికి కూడా పోవచ్చు అనేసి వెళ్ళాము. చూసారా అక్కడ చైనా తాత కూడా కనపడ్డాడు కదా మీకు. ఇక చాలామంది పెద్ద వాళ్ళు వచ్చేసి చూసేసి వెళ్తున్నారండి. ఇంకా మన లాంటి వాళ్ళు కూడా ఉంటారులే, ఎందుకంటే చూడాలి కదా, అందుకే చూసి అలాగా కుతూహలం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదండి. అలా వచ్చి చూసేసారండి, టైంపాస్ అనమాట. చాలా బాగుంది.
ఇదంతా ఫుడ్ అండి. ఇక్కడ పక్కన హోటల్స్ ఉంటాయి, మీకు నచ్చింది బుక్ చేసుకొని వచ్చి ఇక్కడ పోయి మీరు నీకు నచ్చిన ప్లేస్లో కూర్చొని తినొచ్చండి. తర్వాత తిరగడానికి పోయి గేమ్స్ ఆడుకోవచ్చు పిల్లలు తీసుకొని పోయి. ఇంకా గేమ్స్ దగ్గరికి వచ్చారు కదండి, నా కొడుకు ఏం చేసిండంటే అండి, ఈ గేమ్స్కి మనము 5,000 6,000 పెట్టి ఒక కార్డు ఇస్తారండి, కొనుక్కోవాలి. ఇంకా మేము ఎందుకులే 10 నిమిషాలు దానికి 5,000 6,000 వేస్ట్ చేయడం అనేసి మేము కొనలే. అంటే వీళ్ళు చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి యూజ్ చేయడం తెలియదు అనమాట, మనం వేస్ట్ అయిపోతుంది ఆ కార్డు. అందువల్ల మేము యూజ్ చేయము, జస్ట్ పిల్లల్ని ఇలా ఎక్కించి తీసుకొస్తామన్నమాట. అయితే నా కొడుకుకి వాళ్ళ అమ్మమ్మ ఒక 100 రూపీస్ ఇచ్చిందండి, నా కూతురుకో 100 వాడికో 100 ఇచ్చిందండి, ఊరు వెళ్తున్నాను. 100ని తీసుకొచ్చి ఈ బొక్కలో వేసిండండి, మన రంగుల రత్నం తిరిగే బొక్కలో వేసిండండి. ఇక మాకు ఇబ్బంది అయింది. 200 తీసుకెళ్ళి అయ్యో నా పిల్లలకి నేను ఐస్ క్రీమ్ కూడా కొనిచ్చుకోలేదే అని చాలా బాధ వేసింది. అయితే పాపం ఈడున్న తమ్ముడు ఉండు కదండి, ఎర్ర షర్ట్ వేసుకున్న తమ్ముడు, ఆ తమ్ముడే పాపం బాగా హెల్ప్ చేసిందండి. పాపం చూసారా, పిల్లలు రకరకాల గేమ్స్ ఆడుకుంటున్నారు. అక్క నేను తీపిస్తాలే అక్క అని చెప్పేసి ఇక తమ్ముడు అండి హెల్ప్ చేసిండు. తీసి వాళ్ళ సార్కి చెప్తే అది ఓపెన్ చేసి నా 200 నాకు ఇచ్చిరండి. అమ్మయ్య అనుకున్నాను. ఇగో అక్క రెండో అక్క అయితే భలే ఆడిందని గేము, ఆమె మీదకి ఏదో ఊరుకొస్తున్నట్టు వామ్మో వాయు అని మొత్తుకుంటుంది. అది వీడియో స్కిప్ అయిపోయిందండి, నేనైతే నవ్వలేక తెచ్చినండి. అంటే ఈ గేమ్ ఏందో నాకు తెలియదండి, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. అంత బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడ ప్రతి ఒక్కటి ఉన్నాయండి, మన ఎగ్జిబిషన్లో ఉండే రంగుల రాట్నం, పిల్లలకి కొలంబస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చుకొని సాటర్డే సండే రోజు ఆడిపించుకోవాలనుకుంటే ఇంకా ఆడిపించుకోండి. ఎవరైనా సరే డబ్బులు ఉన్న వాళ్ళు అయితే మంచిగా కార్లు కొనుక్కొని ఆడిపించుకోవచ్చు. ఇంకా మనలాంటి వాళ్ళు బయట నుంచి చూసుకొని బయట ఎక్కడమే రండి. ఇది నా కొడుకు అండి, వాడికి తెలియదు కదా అది పని చేయదని. ఇక ఎక్కి కూర్చొని కొద్దిసేపు ఆడుకొని రారా అని చెప్పినాం, ఎక్కిండు. ఇక అంతేనండి, ఎక్కినా ఎవరు ఏమన్నారండి, అది మన ఇష్టము. అవి మనము కార్డు పెడితేనే ఓపెన్ అవుతుంది, అలా ఏముండదండి, ఎవరు ఏమన్నారు, ఎంతసేపైనా ఆడుకోవచ్చు కదా. చాలా బాగుందన్నమాట. అసలు చూసారా పిల్లలు అంత మంచిగా తిరుగుతున్నారో, బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తామండి. ఇంకా నా కూతురు ఇంకా కొద్దిసేపు ఏదో అలా ఆడేసుకున్నాం ఇద్దరం. అది పని చేయకపోయినా కానీ ఇంకా ఏదో పని చేస్తుందమ్మా అని చెప్పినాం. అది అలా తిప్పుకుందండి ఇక బొమ్మ. చూసారా, ఇక మేము బయటకు వచ్చేసామండి. చాలా బాగుంది కదా, ఈ లైట్స్ తోటి ఇట్లా రకరకాల డ్యాన్స్లు వేస్తుంది ఈ వాటరు. చూసామండి, చాలా బాగుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరిలాగా నన్ను కూడా సపోర్ట్ చేస్తారని, ఈ బెంగళూరు సరౌండింగ్లో ఉన్న ఇంకేదన్నా మంచి ప్లేస్ని మీకు చూపించాలనుకుంటే మీకు ఈ ప్లేస్ చూపించండి మేడం అంటే నేను తప్పకుండా మీకు చూపించడానికి ట్రై చేస్తానండి. చూసారా ఎంత బాగుందో లైట్లతోటి. నేను వెళ్ళే టైంకి 7:30 అయిందండి. నాకు ఆటో వచ్చేసి మీకు బుక్ చేసుకుంటే ఉట్టి ఆటోకే నాకు 350 రూపాయలు అండి. ఇంకా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.